తెలంగాణలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. కాగా ఈసారి నిర్వహించనున్న ఎన్నికల్లో కొన్ని ముఖ్యమైన సవరణలు చేయాలని భావిస్తున్నారు. గ్రామాల అభివృద్దికి కీలకమైన పంచాయతీరాజ్ విభాగంలో కొన్ని మార్పు చేర్పులు అవసరమని భావిస్తుండగా ఏపీ ఇటీవల చేసిన కొన్ని సవరణలు సైతం పరిశీలిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే తలసరి అభివృద్దిలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ సంతానోత్పత్తి విషయంలో మాత్రం వెనుకబడిపోయింది. ఈ కారణంగానే కేంద్రం జనాభా ప్రతిపాదికన కేటాయించే నిధులతో పాటు రానున్న దశాబ్దంలో పనిచేసే యువత సంఖ్య తగ్గుతుందని ఏపీ ప్రభుత్వం ఆలోచించింది. ఈ కారణంగానే చాన్నాళ్లుగా అమల్లో ఉన్న 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించింది. ఇకపై 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లు కూడా నిరభ్యంతరంగా పోటీలో నిలబడవచ్చంటూ సవరణ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఇలాంటి నిబంధన అమలు చేయాలని భావిస్తోంది. అందుకే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాలని చూస్తోంది. దాంతో పాటే స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందుకు ఇంటింటి సర్వే పేరుతో రంగంలోకి దిగింది. కానీ డెడికేటెడ్ కమిషన్ ద్వారానే సర్వే చేపట్టాలని హైకోర్టు తేల్చి చెప్పడంతో ఈ నెల 4న మిషన్ను నియమించింది. కమిషన్ గడువు డిసెంబర్ 4తో ముగియనుంది. డిసెంబర్ 10 వరకు నివేదిక అందించాల్సి ఉంది. కానీ రిజర్వేషన్లపై అధ్యయనం, నివేదిక సమర్పణకు మరింత సమయం అవసరమని కమిషన్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికీ ఇంటింటి సర్వే పూర్తి కాలేదు. డెడికేటెడ్ సర్వే నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చట్టం చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి జనవరిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అంటే బీసీ రిజర్వేషన్లు లేకుండా నిర్వహిస్తారేమో అని కూడా ప్రచారం జరుగుతోంది.